రెమ్యునరేషన్ అడుగుతావా లేకపోతే రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తావా? అంటే దేర్స్ అ డిఫరెన్స్ బిట్వీన్ బోత్. అంటే ఈ పర్టికులర్ మార్కెట్లో ఎంత ఇవ్వాలి అన్నదాన్ని ఒక రేట్ ఉంటుంది, కారుణ్యాకు ఒక రేట్ ఉంటుంది, ఒక సింగర్కి ఒక రేట్ ఉంటుంది. అది కాకుండా దాన్ని కొంచెం మించి అడగటం, ఇంకొంచెం ఎక్కువగా డిమాండ్ చేయడం అలాంటిది ఉంటుందండి. ఎవరైనా నాకు ఇంత రేట్ అని వాళ్ళెవరు డిసైడ్ చేయడానికి? నేను ఆల్రెడీ నా గ్రౌండ్ టు ద ఇయర్ ఉంటుందిగా, మిగతా వాళ్ళని తీసుకుంటున్నారు ఏంటవుతుందని తెలుసు. నాకు తెలిసినా కూడా నాకొకటి, నేను ఎంతవరకు సాధించాను, నేను ఎంతవరకు అడిగితే వాళ్ళు నన్ను తూగలరు, ఇవ్వగలరు నిజంగానే అనేది నేను ఒకటి బేరీస్ వేసుకునే ఇస్తా. ఐఎమ్ నెవర్ అన్రియలిస్టిక్. నేను లక్షల్లో అడుగుతానా? లక్షలా ఇవేమన్నా కోట్లు పెట్టి తీసిన సినిమాలో మనం ఒక వేలల్లో అడుగుతున్నాం అంతే. సో అది ఆ వేలు కూడా ఇటువైపే ఈ అంకంలోనే ఉన్నాయి, కానీ వేలు టువర్డ్స్ లక్ష కూడా కాదు, ఆ సైడ్లో కూడా లేవు. సో దానికి కూరల బేరాల్లాగా వంకాయ ఎంత టెంకాయ ఎంత అన్నట్టు అంతసేపు చేస్తే నేను అంటాను, సారీ అండి నేను ఫ్రీగా ఉన్నాను ఇవాళ, కానీ ఇది నేను చేయలేను, ఈ బేరాలు నేను ఆడలేను, నాకేదో అనిపిస్తుంది, మీకు ఇంత ఓకే అయితే చెప్పండి, నేను వచ్చి పాడేస్తాను శుభ్రంగా, నేను ఫ్రీగా ఉన్నాను అని చెప్తాను తప్ప, మర్యాదగా చెప్తాను తప్ప. అంటే మీరు అర్థం చేసుకోండి కారుణ్య గారు, వీళ్ళు ఇంతకు పాడారు, వాళ్ళు అంతకు పాడారు, అన్నీ నాకు మొత్తం ప్రవర చెప్తే అంటాను, వాళ్ళు డిఫరెంట్ పర్సన్స్, వాళ్ళ క్యాల్కులేషన్స్ వేరు. చాక్ అండ్ చీజ్ అన్నట్టు డిఫరెంట్, యాపిల్స్ అండ్ ఆరెంజెస్. ఇదండి ప్లీజ్ అంటే వాళ్ళకి అది యాటిట్యూడ్. అదే అంటున్నా, ఇది నా పద్ధతి అండి చెప్పకూడదు. అంటే ఫోన్ రాగానే ఓకేనండి, హలో ఎక్కడ, వచ్చేస్తున్నా అని వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇవాళ మనకు పని ఉందా, అది ఏం చూసుకోకూడదు అనమాట. వాళ్ళని అసలు ఏం అడగకూడదు, ఏం ఆశించకుండా వెళ్ళిపోయి వాళ్ళ చేతిలో ఎంత పెడితే అని తీసుకోవాలి. అలా ఎలా చేస్తాను? నాకు గౌరవం లేదా? నేను పాడడానికి ఒక గౌరవం ఉంటుంది. నేను ఎంత సాధన చేశాను, ఎంత నేర్చుకున్నాను మా గురుగారి నుంచి, ఇంకా నేర్చుకుంటూ ఉన్నాను. సో దానికి ఇది వచ్చింది. మీరు ఇందాక అడిగినట్టు డిమాండ్ చేస్తావా అంటే, మార్కెట్ డిమాండ్స్ కంటే ఎక్కువ ఏదో నేను అన్నెసరిగా చేసింది ఏం లేదు, కానీ ఒక రెస్పెక్టబుల్ అమౌంట్ నుంచి నేను తగ్గను. ఓకే, మై మినిమం ఈజ్ మై మ్యాక్సిమం, అండ్ అందించి నేను ఫ్లక్చువేట్ అవ్వను. ఎందుకంటే వీళ్ళకో మాట, వాళ్ళకో మాట చెప్పాననుకోండి, అందరూ కన్ఫ్యూజ్డ్. కారుణ్య గారు అంటే ఇంతే తీసుకుంటారు, అంత రెడీ అయితే ఫోన్ చేయండి, సింపుల్, రామబాణం అంతే. అంతేగాని ఫలానా ఏ ఫోన్ చేసినప్పుడు కారుణ్య రేట్ ఇంత, బి చేసినప్పుడు ఆ X-5K, ఇంకోటి ఫోన్ చేసినప్పుడు X-10K, ఇంకోళ్ళకి ఫ్రీ, ఇన్ని రకాల బయట ఎందుకండి కన్ఫ్యూజన్? కారుణ్య అంటే ఇంతకు వస్తాడు, పాడతాడు, వెళ్ళిపోతాడు శుభ్రంగా, మీరు మనకి క్వాలిటీలో కాంప్రమైజ్ లేదు అన్నది ఉంటే చాలు. నాకు తక్కువ పాటలు అంటే ఈవెన్ లో బడ్జెట్, చిన్న బడ్జెట్ సినిమాలకు కూడా మీరు అంతే. మీరు ఏమిటి లో బడ్జెట్ అండి? ఒక్క సింగర్ల దగ్గర లో బడ్జెటా? మేము అడుగుతున్నది ఏమిటి అని. సింగర్లు ఎక్కువ అడగరు, దానివల్ల ఈ మధ్య ఒక 2-3 సింగర్స్ ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు అదే చెప్పారు, ఏంటంటే 2000, 1000, 1500 ఇస్తారండి పాటకి అని చెప్పారు. కారుణ్య ఇంతే, ఇలానే. నేను ఎప్పుడు అలా తీసుకుని పాడలేదు, నా జీవితంలో పాడలేదు. థ్యాంక్ యూ. అది చేస్తుంటే నేను అసలు ఇవాళ బతుకుండేవాడిని వరకు. అంటే అలానే కొనుక్కోలేవు ఇంకా. అంటే ఎలా బతకాలనుకుంటున్నారు? అసలు బయట ధరలు ఎలా పెరుగుతున్నాయి చూసారా? మేమేం పెంచలేదు, నేనైతే ఏం పెంచలేదు అప్పటి నుంచి. మహా అయితే ఒక 5,000 పెరుగుంటుందేమో అప్పటికిప్పటికి, కానీ పెద్ద 15,000, 20,000 జంప్ ఏం చేయలేదు. ఐ హావ్ బీన్ ఆల్వేస్ రీజనబుల్. కానీ దీనిలో ఒకటి ఏంటంటే, అందరూ సింగర్లు ఒక తాటి మీద ఉండాలి. నేను ఎప్పుడు చెప్తాను, మామూలుగా నాకు ఎవరైనా ఫోన్ చేసినప్పుడు కూడా, నేను ఇది నా ఒక్కడి కోసం చేయట్లేదండి, మొత్తం తెలుగు సింగర్స్ కోసం చేస్తున్నాను. ఒక్కళ్ళన్నా అలా ఉంటే ఒక రెస్పెక్ట్ అనేది వస్తుందని. ఎందుకంటే దీనిలో ఇద్దరిది తప్పు ఉంది కొంచెం. వాళ్ళు అలా వెళ్ళిపోతున్నారని కదా వీళ్ళు ఇస్తున్నారు. సో ఒక మినిమం రెస్పెక్ట్ అనేది ఉంటే బాగుపడతాయి. అంతేకాకుండా బాలమురళి గారిని ఎవరో అడిగారట, మీరు ఇన్ని లక్షలు ఛార్జ్ చేస్తే ఎలాంటి కాన్సర్ట్ కంటే అన్నట్ట. ఏమయ్యా, ఇంత ఎస్టాబ్లిష్ వాడిని నేనే ఇంత ఛార్జ్ అయిపోతే ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు కచేరీలకు ఏమిస్తారు? పైన స్టాండర్డ్ సెట్ చేస్తే దాని ప్రకారం వాళ్ళు హైరార్కీలో అంత పెట్టుకొస్తారు. సో ఇప్పుడు నాతో ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు అన్నట్టుగా నేను ఫీలింగ్ ఇచ్చాను అనుకోండి, కొత్తగా వచ్చే వర్ధమాన గాయకులకి మనం ఏం సందేశం పంపిస్తున్నట్టు, ఈ ఇండస్ట్రీని ఏం వెల్కమింగ్గా చేస్తున్నట్టు. చాలామంది ఉద్యోగాలు మానేసి ఇక్కడికి వస్తున్నారే, ఈ ఇండస్ట్రీలోకి ప్యాషన్తో వస్తున్నారే. ప్యాషన్ మీద మనం మన్ను చల్లుతున్నట్టే కదా. ఇది ఒక ల్యుక్రేటివ్ జాబ్ తప్పకుండా, బట్ వై ఆర్ యూ టేకింగ్ ద ల్యుక్రేటివ్నెస్ ఆఫ్ దాట్ జాబ్ అవుట్ ఆఫ్ ఇట్? ఏవో వేరే పనులు చేస్తే తప్ప ల్యుక్రేటివ్గా అవ్వదు అని ఎందుకు అవ్వాలి? పాట పాడినందుకు డబ్బులు ఇవ్వాలి. ఇంకోటి ఉందండి దీనిలో, అందరూ మా స్వరపేటికను గుర్తించరు ఒక ఇన్స్ట్రుమెంట్గా.
మ్యూజిషియన్స్ ఎవరైనా వస్తే తప్పకుండా వాళ్ళ పారితోషికం ఇచ్చేస్తారు. కానీ సింగర్ వచ్చేవాడికి మాత్రం ఎందుకో ఎక్స్పెక్ట్ చేసేస్తారు ఫ్రీగా పాడేయాలని. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో పాట పాడు అంటారు. అదే ఒక షెఫ్ వస్తే మన ఇంటికి ఏదో కాఫీ కలిపి చూపించు అంటామా? సచిన్ టెండూల్కర్ ఇంటికి రాగానే ఏదో ఒక బ్యాట్తో సిక్సర్ కొట్టి చూపించు అంటామా? అనమే. మరి సింగర్ని మాత్రం ఎందుకంటే అలా ఎక్స్పెక్ట్ చేస్తారు? వాడికి కూడా ఒక ప్రిపరేషన్ ఏడుస్తుంది కదా, వాడు సాధన చేసుకోవాలి కదా. ఎప్పుడు పడితే అప్పుడు ఏదో ప్లే బటన్ నొక్కగానే వచ్చేస్తుందని ఎలా అనుకుంటారండి? అదొక ఫీలింగ్ ఎందుకు ఉంది. పైగా మేము ఊపుకుంటూ వచ్చేస్తాను చేతులు కాబట్టి మేమేం సాధన కనిపించదు, ఇది ఏం కనిపించదు. కానీ దానికి వెనకాల ఎంత నడుస్తుందో. చేసే వాళ్ళకి చాలా సాధన ఉంది, లేని వాళ్ళకి ఎలాగో వాళ్ళు ఊపుకుంటే వచ్చినా కూడా పర్వాలేదు చేతులు ఊపుకుంటూ. ఎప్పుడైనా నువ్వు పాడిన పాటలు తీసేసి వేరే వాళ్ళు పెట్టారా? పెట్టారు వేరే వాళ్ళకి. అలా అంటలేదు నేను, అంటే చెప్పి నీ పాట ఉంటుంది అని చెప్పి తీసేసినవి. తీసేయలేదు, నేను పాడినవి ఇప్పటిదాకా ఏ సినిమాలోనే నేను పాడిన పాటలు తీసేయలేదు. కాకపోతే నా పేరు ఉండదు, వేరే వాళ్ళ పేరు ఉంటుంది. వేరే వాళ్ళ పేరు చెప్పి పెట్టిన పేర్లు కూడా ఉన్నాయి నాకు. చెప్పి పెట్టిన పేరు అంటే నువ్వు పాడింది వేరే వాళ్ళ పేరు ఉంటుందా? చాలా కొన్ని సినిమాల్లో పాటలకి శ్రేయా ఘోషాల్ పేరు ఉంటుంది. బికాజ్ ఇద్దరు వాయిస్ చాలా దగ్గరగా ఉంటుంది, నాది ఆవిడది. సో కొన్ని పాటలకి శ్రేయా ఘోషాల్ పేరు ఉంటుంది అలా. అదేంటి ప్రణవి? అంటే నేను విన్నది ఏంటంటే బేసికల్గా ఒకళ్ళు మీరు పాడతారు, బట్ క్యాసెట్లో కాదు, తర్వాత వేరే వాళ్ళు అదే పాట పాడతారు, సో ఆ పాట ఫైనల్ చేస్తారు అన్నది నేను విన్నాను. బట్ ఇలా మీరు పాడిన పాట అది జరుగుతుంది. ఎందుకంటే ఒక పాట చిత్ర గారు పాడారు అనకూడదు, నాకు ఆవిడ చాలా కాకపోతే హీరోయిన్ చాలా యంగ్ అయిపోయి ఆవిడ వాయిస్ కొంచెం పెద్దగా అయిపోయింది. సో ఆవిడ తీసేసి నా చేత పాడించారు. అలా నేను చాలా పాటలు పాడాను, చాలా చిత్ర గారు అనే కాదు, చాలా మందివి చాలా నేను పాడాను. ఒకవేళ నేను వెళ్తాను, పాట వింటాను, నాకు సూట్ అవుతుందో లేదో నేను చూసుకుంటా. ఎందుకంటే నేను ఆ పాటకి న్యాయం చేయలేకపోతే నాకు సాటిస్ఫాక్షన్ రావాలి. 100కి 200% నాకు సాటిస్ఫాక్షన్ రావాలి, బాగా వచ్చిందని అనిపించకపోతే నాకు అస్సలు నచ్చదు. 2-3 సార్లు మళ్ళీ వెళ్ళి పాడతాను, లేకపోతే నేనే స్టూడియో బుక్ చేసుకొని పాడి పంపించిన సందర్భాలు ఉన్నాయి నాకు సాటిస్ఫాక్షన్ లేకపోతే. అప్పటికీ నాకు బాగాలేదు అంటే నాకు సూట్ అవ్వట్లేదు, వీళ్ళు చాలా బాగా పాడతారు అని చెప్పి నేనే పిలిపించి వాయిస్ టేకులు తీసుకొని పెట్టించాను పాటలు. ఓకే, పెట్టించాను. కాకపోతే దేవుడి దయ వల్ల నాకు సూట్ అవ్వవని వదిలేసిన పాటలు ఉన్నాయి, కానీ నేను పాడంగా ఏవి తీసేయలేదు. కాకపోతే పేరు మాత్రం అప్పుడు ఎట్లా అసలు వాట్ యు యాక్చువల్లీ ఫీల్? నిజంగా అంటే హర్టింగ్గా ఉంటుందా లేకపోతే లైట్ తీసుకుంటా? మొట్టమొదటిసారి జరిగినప్పుడు ఎలా అనిపించింది? తర్వాత అలవాటు అయిపోయి ఉంటుంది. నాకు కెరీర్ స్టార్టింగ్లోనే జరిగింది ఇది, ఆ తర్వాత ఎప్పుడు జరగలేదు. అప్పుడు అనుకున్నా అంతే కదా, శ్రేయా ఘోషాల్ చాలా పెద్ద లేబుల్ అది. సో వీళ్ళు ఇది ప్రచారం చేసుకోవాలంటే ఆబ్వియస్లీ ఆవిడ పేరు ఉండాలి. ఓకే పెట్టుకోండి, దట్స్ ఓకే, నాకు రెమ్యూనరేషన్ ఎక్కువ ఇవ్వండి అంటావా అన్నా. నేను అంతే కదా, ఇప్పుడు కష్టపడి పాడింది నేను, రేపొద్దు నిజంగానే ఆ పాట అవార్డ్స్కో దేనికో చాలా బాగుంది పంపిస్తే అవార్డ్స్ ఆవిడకే కదా వస్తాయి, నాకేం రావుగా. గోస్ట్ సింగర్ లాగా ఉండిపోతాను నేను. నువ్వు ఇచ్చేది ఎంత చాలా మంది అనుకుంటుంటారు, ఇప్పుడు చెప్తున్నా నేను, చాలా మంది అనుకుంటారు అబ్బో బోల్డ్ సంపాదించేస్తున్నారు సింగర్స్, పెద్ద పెద్ద కోటలు ప్యాలెస్లు కట్టుకుంటున్నారు. ఏమీ లేదు, పాటకు 5,000 ఇస్తారు. నమ్ముతారా? నమ్ముతారా మీరు? ఒకసారి మీరు నమ్ముతారా? 5,000 అంత తక్కువ ఇస్తారా? నేను షాక్ అయిన విషయమే అది. నేను ఇప్పుడు మేము కొరియోగ్రాఫ్ చేస్తాము, మాకు లక్షల అదే పక్క పెడితే నీకు బాగానే ఇస్తారు కదా అని అంటే ఫస్ట్ నేను షాక్ అయిన విషయం. నేను చూపించా, ఇదిగో ఇవి నాకు ఇచ్చారు డబ్బులని. పిచ్చా ఏంటన్నాను, ఏంటిది అసలు మీకు ఒక అసోసియేషన్ ఒక రూల్ ఏం లేదా అని అంటే ఉంది. కానీ ఇదే ఏంటంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఇప్పుడు అందరినీ అనలేము, అందరికీ నేను చెప్పను, ఎవరైతే అలా ఇస్తారో వాళ్ళకే వర్తిస్తుంది. ఏంటంటే 5,000, 8,000, 3,000 ఏంటి అన్నా ఒకసారి నువ్వు మా డాన్స్ దానికి వచ్చేసి నీకు డబ్బులు సాలిడ్గా వస్తాయి, నీకు ఒక 6 నెలలు డాన్స్ నేర్పించి నా దగ్గర తీసుకెళ్తా, నా అసిస్టెంట్లు ఎక్కువ సంపాదిస్తారు నీకంటే. అదే నువ్వు డాన్స్ చేస్తావు కదా, ఇదో మానంగా వచ్చేసాయి నువ్వు హ్యాపీగా. చాలా నిజంగా అసలు ఘోరం. అన్ని ఇప్పుడు కెరీర్ స్టార్టింగ్ డేస్ వేరే, అప్పుడు 5,000 చాలా ఎక్కువ నాకు. నేను ఫస్ట్ పాడిన పాట 5,000 ఇచ్చారు, నాకు చాలా హ్యాపీ. అంతే, ఇన్నేళ్ళు ఇంత అద్భుతమైన పాటలు పాడావు, అవార్డ్స్ వచ్చాయి, ఇన్ని పాటలు, ఇంత పేరుంది. అయ్యో నేను ఇంకా 5,000 అన్నా తీసుకుంటున్నాను. నాకు ఇప్పుడు నేను పాట పాడితే 15,000 ఇస్తారు నాకు ఇప్పుడు. కానీ లో బడ్జెట్ మూవీస్ అన్ని వాళ్ళు బేరాలు ఆడతారు, ఓకే 8,000 ఇస్తారు. నేను చక్కగా ఓపెన్గా చెప్తాను, నాకేం సిగ్గులేదు.
నేను ఇంత సంపాదిస్తున్నా, చాలా న్యాయంగా సంపాదిస్తున్నా. నేను చెప్తున్నా, మా చెన్నై వాళ్ళు నాకు 15,000 20,000 ఇస్తారు, వాళ్ళే ఎక్కువ ఇస్తారు నాకు. ఇక్కడ అన్ని హై బడ్జెట్ మూవీస్ కాదు, లో బడ్జెట్ మూవీస్. ఓకే, పెళ్లి చూపులకి నాకు చాలా మంచి రెమ్యూనరేషన్ ఇచ్చారు. పాపం ఫ్రెండ్స్ అందరూ కలిసి వేసుకున్న ఇది నాకు 15,000 ఇచ్చారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. నేను అన్నా, నేను తీసుకోను, యు ఆర్ మై ఫ్రెండ్, నేను కూడా అసోసియేట్ అవుతాను అంటే, లేదు నువ్వు పాడావు, తీసుకొని ఇచ్చారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అది లో బడ్జెట్ మూవీ, వాళ్ళు వేసుకొని చేసుకున్నారు. హై బడ్జెట్ మూవీకి నాకు 5,000 ఇచ్చారు. చాలా బడ్జెట్, పెద్ద హీరో. నేను పాడాను, రీసెంట్గానే పాడాను, 5,000 ఇచ్చారు. ఇంకో మూవీకి పాడాను, 5,000 ఇచ్చారు. అంతే. వాళ్ళు ఇప్పుడు ఏమైపోయిందంటే, సింగర్స్ ఉన్నారు కదా, ఫ్రీగా పాడే వాళ్ళు ఉంటారు కదా అని వెతుక్కుంటూ ఉంటారు. అన్లెస్ అది ఒక కష్టంగా పాడాలి, లేకపోతే ఫీల్ ఉండాలి, వీళ్ళు పాడితే బాగుంటుంది అనుకుంటే కానీ మా దగ్గరకు ఆప్షన్స్ రావు. చాలా మంది ఫ్రీగా పాడడానికి రెడీగా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సో ఆబ్వియస్లీ వాళ్ళు నువ్వు కాకపోతే వేరే వాళ్ళలే. డివోషనల్స్ పాడితేనే ఎక్కువ వస్తుందండి సినిమా కంటే. ఇప్పుడు చెప్తున్నా, నేను ఓపెన్గా చెప్తున్నా, జింగిల్స్ పాడితే ఎక్కువ ఇస్తారు, డివోషనల్స్ పాడితే చాలా ఎక్కువ ఇస్తారు. నేను హైయెస్ట్ సీరియల్ పేమెంట్ 30,000 నాకు. కృష్ణాంశి గారు, అది రమ్యకృష్ణ గారిది అప్పట్లో జమినీలో వచ్చేది ఒక సినిమా, సీరియల్. 30,000 నా రెమ్యూనరేషన్. సీరియల్కి పాడితే ఎక్కువ ఇస్తారు, సినిమాలకు అంత లేదు. 3,000, 2,000, 1,000, 5,000 అంతే. 5,000, 8,000 మాక్సిమం. నేను షాక్ అసలు. మరి మీరు అలా అంటున్నా, నేను చిత్రకారిని వాళ్ళని వదిలేసేయండి, వాళ్ళు వదిలేయండి. బట్ నెక్స్ట్ లీగ్ మీ సింగర్స్ కూడా మీరు మామూలుగా పాడట్లేదు కదా, ఇప్పుడు సీనియర్స్ కానీ లేకపోతే పాడే వాళ్ళం కానీ ఉన్నాయిగా, బ్యాక్ చేసుకున్నాంగా కిట్టీలో కొన్ని అవార్డ్స్, రివార్డ్స్, హిట్స్ అన్ని ఉన్నాయిగా. ఇవ్వరు. మేము మొత్తుకుంటే ఏంటమ్మా ఏంటి, వాళ్ళకి ఏంటంటే సింగర్ కదా, వచ్చి డబ్బులు మారేస్తే వచ్చి పాడేస్తారన్న ఒక ఇది చాలా క్రియేట్ అయిపోయింది. అది పోగొట్టాలి. ఫ్రీగా పాడే వాళ్ళు కాలం అది పోదు. కానీ మీరు అన్నట్టు ఇప్పుడు కుప్పలు తెప్పలుగా వచ్చేస్తున్నారు సింగర్స్. ఏమి ఎక్కడ ఎంత కాంపిటీషన్స్, రియాలిటీ షోస్, అందులోంచి ఎంత మంది వస్తున్నారు సింగర్స్. దానివల్ల ఒక మంచి జరిగింది, చెడు జరిగింది. మంచి ఏంటంటే ఇప్పుడు దాని మీద ఉండాలి, రికార్డింగ్స్ పాడాలి, చాలా బాగుండాలని డెడికేటెడ్గా వచ్చే వాళ్ళు ఉన్నారు. అర్రే ఫేమ్ వస్తుంది, 2 పాటలు పాడిస్తే ఫేమ్ వస్తుంది, షోస్లో సంపాదించేసుకుందాంలే అన్న వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, రికార్డింగ్స్ కావాలి వాళ్ళకి, మేము ఫ్రీగా పాడతామంటారు. ఆ పేరు చెప్పుకొని వాళ్ళు బయట షోస్ చేసుకొని సంపాదించుకుంటుంటారు. ఎప్పుడైతే ఫ్రీగా పాడే వాళ్ళు వస్తున్నారో మాకు డబ్బులు ఇవ్వరు, వాళ్ళు వెళ్ళేంత వరకు మాకు గౌరవం పెరగదు. ఇది నేను రాసిస్తాను. బట్ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ సంగతి ఏంటి ప్రణవి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు మణిశర్మ గారు కావచ్చు, తమన్, దేవిశ్రీ ప్రసాద్, వీళ్ళందరూ ఇస్తారండి, వీళ్ళందరూ చెప్పరా అంటున్నాను. అట్లీస్ట్ వోంట్ దే టెల్ ద డైరెక్టర్స్ దట్ వాళ్ళకి పాపం అంత చెప్పేంత ఇది ఉండాలిగా. అండ్ వాళ్ళు ఇస్తున్నారుగా, వాళ్ళ సినిమాలకు పాడినప్పుడు మాకు మంచి రెమ్యూనరేషన్ ఇస్తున్నారుగా. కానీ వాళ్ళు ఎన్ని సినిమాలు చేస్తారు, అన్ని సినిమాల్లో మేము పాడతామా? వచ్చేదన్నీ ఇవే కదా. ఇప్పుడు దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ సినిమాలన్నీ వస్తున్నాయిగా, వాళ్ళకి ఇచ్చే కెపాసిటీ ఉంటుంది. కానీ ఇవ్వరు. ఏంటంటే వచ్చి పాడెళ్తారులే, సింగర్సేగా. ఒక క్యూరియస్ క్వశ్చన్,